అయ్యవారు పరమేశ్వరుడు పులి చర్మం ధరించి మెల్లో రుద్రాక్షమాలు ధరించి అన్నపూర్ణేశ్వరి వివాహం ఆడేదానికి ఎంతో అత్యంత వైభవంగా అలంకారం చేసుకొని మీ అమ్మవారికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. మా అయ్యవారిని మెప్పించేదానికి అమ్మవారి తరపున ఉండేవాళ్ళు అయ్యవారికి ఏదైనా మంచి పాట పాడితే ఆయన ఒక అడుగు ముందు వేస్తాడంట. అర్థమైనా ఈ తరపున ఉండేవాళ్ళు పాట కానీ అయ్యవారి పాట పాడాలా అమ్మగారి పాట ఆడవాళ్ళే కాబట్టి అమ్మవారే చేయాలి. ఆ బ్రహ్మరంగాన్ని తెచ్చుకునే సమయమే ఈ పుష్కర సమయము అంటారన్నమాట. ఆ తిరగడంలో అంటే ఆ శివుడి మీద ధరించిన వెంటనే ఆ బ్రహ్మరంలో అద్భుత పదార్థానికి తెచ్చుకుంటుందంట. అమ్మవారి తాతగారి పేరు మహేంద్ర మహారాజు అనమాట.